ఇంట్లో ఆర్థిక సమస్యలు, అనారోగ్యాలు, మానసిక అశాంతి వెంటాడుతున్నాయా? అయితే భూవరాహస్వామి యజ్ఞం గురించి తప్పక తెలుసుకోవాలి. సాక్షాత్తు మహావిష్ణువు వరాహ అవతారంలో భూమాతను రక్షించిన దివ్యఘట్టమే భూవరాహస్వామి అవతార రహస్యం. హిరణ్యాక్షుడు భూమిని పాతాళంలోకి తీసుకెళ్లినప్పుడు స్వామి వరాహ రూపంలో అవతరించి భూమాతను తన దంతాలపై ఎత్తి మళ్లీ స్థిరపరిచాడు. అందుకే భూవరాహస్వామిని భూమి రక్షకుడు అని పిలుస్తారు. భూవరాహస్వామి యజ్ఞం చేయడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుందని, భూమి కొనుగోలు, ఇల్లు నిర్మాణం, వ్యవసాయం, వ్యాపారాల్లో అడ్డంకులు తొలగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే దారి తప్పిన పిల్లలు మళ్లీ మంచి బాట పట్టే అవకాశాలున్నాయి. ముఖ్యంగా కోర్టు కేసులు, స్థిరాస్తి వివాదాలు, ఇంట్లో శాంతి లేకపోవడం వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుందని విశ్వాసం. ఈ యజ్ఞంలో స్వామికి విష్ణు మంత్రాలు, వరాహ గాయత్రి జపాలు నిర్వహిస్తారు. యజ్ఞాగ్ని ద్వారా దైవ కటాక్షం వస్తుందని పురాణాలు చెబుతున్నాయి. భూమాత అనుగ్రహం, శ్రీ మహావిష్ణువు కరుణ ఇద్దరూ కలిసే పవిత్ర యజ్ఞం ఈ నెల 6న జరుగుతుంది. తప్పక పాల్గొనండి.